శ్రీమత్రే నమః. జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటి దశమి తిథిని దశపాపహర దశమి అని పిలుస్తారు. అది రేపు వస్తుంది. రేపటి రోజున భగీరథుడు గంగను భూమి మీదకి తీసుకొచ్చినటువంటి ఈ రోజున మనం శివాలయమునకు వెళ్ళి ఆవునేతి దీపం వెలిగించి స్వామికి మారేడు దళాలు కొన్ని పండ్లను సమర్పించి 11 ప్రదక్షిణాలు చేసినట్లయితే ఆ శివపార్వతుల యొక్క కరుణా కటాక్షంతో మనకు వచ్చేటటువంటి శారీరక మానసికమైన పాపాలు దోషాలు అన్నీ తొలగిపోయి సంపూర్ణమైన ఆయురారోగ్యాలు కలుగుతాయి. అంతేకాకుండా రేపటి రోజున సూర్య భగవానునికి ఆదివారం కలిసి వచ్చింది కనుక ఒక రాగి చెంబు నిండా నీరు తీసుకుని ఎర్రటి పుష్పం వేసి ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నం మహేశ్వరం, సాయంత్రం సదా విష్ణు త్రిమూర్త్యశ్చ దివాకర అని సూర్యునికి అర్ఘ్యమిచ్చి ఆదిత్య హృదయం పారాయణ చేసినట్లయితే కూడా సంపూర్ణమైనటువంటి సూర్య భగవానుని కరుణా కటాక్షంతో సంపూర్ణ ఆయురారోగ్యాలు కలుగుతాయి.